జూబిలీ మెమోరియల్ పాఠశాల రజత జూబిలీ వార్షిక నివేదిక. ఈ ప్రపంచాన్ని మార్చగలిగే అత్యంత శక్తివంతమైన ఆయుధం విద్య మాత్రమే. ఈ సాయం సంధ్య వేళలో ఇక్కడకు విచ్చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక స్వాగతం, సుస్వాగతం, ఘన స్వాగతం. తూర్పుగోదావరి జిల్లా కొంతమూరులో ప్రతిష్టాత్మకమైన మా ఈ విద్యా సంస్థ జూబిలీ మెమోరియల్ RCM ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ రజత జూబిలీని ఘనంగా జరుపుకుంటున్న ఈ శుభ సందర్భంలో గత 25 సంవత్సరాలుగా మేము సాగించిన అద్భుత ప్రయాణాన్ని కృతజ్ఞతాభావంతో సగర్వంగా స్మరించుకుంటున్నాం. బుడిబుడి అడుగులతో ప్రారంభమై విద్యారంగంలో శ్రేష్ఠతకు ప్రతీకగా అంచెలంచెలుగా ఎదిగిన మా పాఠశాల అనేక మేధస్సులను వికసింపజేసింది, సమగ్ర వికాసాన్ని పెంపొందించింది, ఒక సజీవమైన సమాజాన్ని నిర్మించింది. ఈ వార్షిక నివేదిక మా సమిష్టి సాధనకు, మా సిబ్బంది అంకిత భావానికి, విద్యార్థుల జిజ్ఞాసకు, తల్లిదండ్రులు మరియు సమాజం అందించిన అచంచలమైన మద్దతుకు నిలువెత్తు సాక్ష్యం. ఈ వేడుక గత విజయాలను ప్రదర్శించేందుకు, గత 2.5 దశాబ్దాల పనితీరులోని బలాలు, బలహీనతలను సమీక్షించేందుకు, భవిష్యత్తు కోసం సవాలుతో కూడిన లక్ష్యాలను నిర్దేశించేందుకు ఒక వేదికగా నిలుస్తుంది. గత 25 సంవత్సరాల్లో జూబిలీ స్కూల్ ఎన్నో విజయగాథలను చూసింది. నేడు మా పూర్వ విద్యార్థులు జీవితంలోని ప్రతి రంగంలోనూ తమదైన ముద్రను వేసి ప్రకాశవంతమైన నక్షత్రాల్లా వెలుగుతూ ఉన్నారు. మరెన్నో విజయాలు రాబోయే సంవత్సరాల్లో వెలువడనున్నాయి. ఈ శుభ సందర్భంలో జూబిలీ స్కూల్ కరస్పాండెంటుగా నేను ఈ సంస్థకు క్రీస్తు జయంతి 2000 జూబిలీ సంవత్సరంలో పునాదులు వేసిన దార్శనికులు, స్వర్గీయులు, నాటి విశాఖ అగ్రపీఠాధిపతులు, మహాఘనత వహించిన డాక్టర్ కాగితపు మరీదాసు గారికి కృతజ్ఞతాంజలిని ఘటిస్తున్నాను. అలాగే స్థాపక కరస్పాండెంట్ రెవరెండ్ ఫాదర్ వై మరియరత్నం గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ముఖ్యంగా జూబిలీ స్కూల్ తొలి ప్రిన్సిపల్ రెవరెండ్ సిస్టర్ టీనా కురియాకుస్ గారి సమర్థవంతమైన నాయకత్వం, అలుపెరుగని శ్రమ వలన తాత్కాలిక మౌలిక వసతులు ఏర్పాటు చేయడం సాధ్యమైంది. వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. అనంతరం 2004 నుండి 2010 వరకు రెవరెండ్ ఫాదర్ జె జాన్ ప్రకాష్ గారు, 2010 నుండి 2014 వరకు రెవరెండ్ ఫాదర్ కె రాజశేఖర్ గారు, 2014 నుండి 19 వరకు రెవరెండ్ ఫాదర్ ఎం లూర్దు గారు కరస్పాండెంట్లుగా విశేష సేవలందించారు. అలాగే రెవరెండ్ సిస్టర్ జాయిస్ ట్రీసా, రెవరెండ్ సిస్టర్ సెలిన్, రెవరెండ్ సిస్టర్ సాంగ్తా, రెవరెండ్ సిస్టర్ టీనా, రెవరెండ్ సిస్టర్ ఆన్ ట్రీసా గారు ప్రిన్సిపల్స్గా తమ విలువైన సేవలను అందించారు. ఈ సంస్థ అభివృద్ధికి వారు చేసిన అహర్నిశల అలుపెరుగని శ్రమను ఎప్పటికీ మరిచిపోలేము. స్వర్గీయులు అగ్రపీఠాధిపతులు కాగితపు మరీదాసు గారు కొంతమూరుకు FCC సిస్టర్స్ను ఆహ్వానించిన విషయం గమనార్హం. అప్పటి మిషన్ సుపీరియర్ స్వర్గీయులు రెవరెండ్ సిస్టర్ ట్రీసా పులికలు గారు దేవుని అనుగ్రహంపై ప్రగాఢ విశ్వాసంతో 2000 సంవత్సరంలో ఈ కొత్త మిషన్ను ప్రారంభించారు. మా సిస్టర్స్ అంకితభావం, ఉపాధ్యాయేతర సిబ్బంది నిబద్ధత, విధేయులైన విద్యార్థులు, నిత్యం సహకరించే తల్లిదండ్రులు, విద్యాశాఖల సహకారం, సమన్వయమే జూబిలీ స్కూల్ను నేడు RCM సంస్థకేగాక దేశానికే కిరీటంగా తీర్చిదిద్దింది. ఈ విశేష ప్రయాణం తదుపరి విశాఖ అగ్రపీఠాధిపతులు, మహాఘనత వహించిన డాక్టర్ మల్లవరపు ప్రకాష్ గారి దూరదృష్టి గల నాయకత్వం లేకుండా సాధ్యమయ్యేదే కాదు. 2014లో పాఠశాల కొత్త భవనం శంకుస్థాపన నుండి వారి పదవీ విరమణ వరకు అందించిన ఆశీర్వాదాలకు, సహకారానికి హృదయపూర్వక కృతజ్ఞతలు. ప్రస్తుత విశాఖ అగ్రపీఠాధిపతులు మరియు జూబిలీ స్కూల్ మేనేజర్, మహాఘనత వహించిన డాక్టర్ ఉడుమల బాలగారికి కృతజ్ఞతలు. వారి దయార్ద్ర హృదయము, సహకారము, సుపరిపాలన, మార్గదర్శకత్వం ఈ సంస్థ ప్రయాణానికి విశిష్ట స్థానం కల్పించాయి.
ఈ సందర్భంలో విశాఖ అగ్రపీఠ ఎడ్యుకేషనల్ సొసైటీ సెక్రటరీ రెవరెండ్ ఫాదర్ పి రత్నకుమార్ గారికి మా ప్రత్యేక కృతజ్ఞతలు. ప్రతి వేడుక ఒక అనుభవం. బాహ్య ఆర్భాటం క్షణికమైనదైనా అంతరంగంలో మిగిలే సుమధుర అనుభూతి శాశ్వతమైనది. 25 సంవత్సరాల క్రితం కొంతమూరు కాస్త మారుమూల ప్రాంతంగా ఉన్నప్పుడే నాణ్యమైన బోధన, నైతిక ఆధ్యాత్మిక విలువలు, విద్యా ప్రతిభను ఈ ప్రాంతానికి పరిచయం చేసింది మా జూబిలీ స్కూల్. విద్యార్థులను గొప్ప మేధావులుగానే గాక గొప్ప విలువలు నిండిన మానవులుగా తీర్చిదిద్దిన పూర్వ FCC సిస్టర్స్ సేవలకు నమస్సుమాంజలులు. పాఠశాల నిర్వహణ, ప్రేరణాత్మక నాయకత్వం, ఉపాధ్యాయుల కృషి వలన ఈ సంస్థ అద్భుతంగా విస్తరించింది. వారు పెంపొందించిన ఐక్యతే విద్యార్థుల మేలు కోసం సమర్థవంతమైన విద్యా వ్యూహాలకు దారితీసింది. ఈ విద్యార్థుల తల్లిదండ్రుల నిరంతర సమగ్ర సహకారాన్ని గుర్తించకుండా నా కృతజ్ఞతలు అసంపూర్ణమే అవుతాయి. ఈ రజత జూబిలీ వేడుక కేవలము ఒక సంఖ్యాపరమైన మైలురాయి మాత్రమే కాదు. ఇది త్యాగం, అంకితభావం, సేవా స్ఫూర్తి, నిరంతర కృషి ఫలితంగా సాధించిన విజయాలకు ఒక సజీవ సాక్ష్యం. కాల ప్రవాహములో అనేక మార్పులు సంభవించినా జూబిలీ స్కూల్ తన విలువలను మాత్రం ఎప్పటికీ వదలకుండా నిలబెట్టుకుంది. రజత జూబిలీ అంటే ఈ సంస్థ సూర్యుని చుట్టూ 25 సార్లు ప్రయాణించిందన్నమాట. ప్రతి సంవత్సరం కొత్త ఆలోచనలు, కొత్త దృక్కోణాలు, కొత్త వ్యూహాలను జోడిస్తూ విద్యార్థుల కోసం, సమాజం కోసం, దేశం కోసం సేవ చేసింది, చేస్తూనే ఉంది. ఈ రజత జూబిలీ కళ సాకారమవ్వడానికి 25 వత్సరాల ప్రయాణంలో మాతో పాటు అడుగులేసిన తల్లిదండ్రులకు, బోధనేతర సిబ్బందికి, సహృదయులందరికీ మా వెండి వందనాలు. విద్యా సంస్థ ఆవిర్భావం. జూబిలీ స్కూల్ 2000 సంవత్సరంలో సమగ్ర వ్యక్తిత్వ వికాసం, విద్యా ప్రావీణ్యాన్ని లక్ష్యంగా చేసుకుని స్థాపించబడింది. స్థాపన నాటి నుండే విద్యతో పాటు నైతిక విలువలు సమన్వయంగా సాగాలనే దృఢ సంకల్పంతో ఈ విద్యా సంస్థ ముందుకు సాగింది. పాఠశాల అనేది కేవలం ఒక భవనం మాత్రమే కాదు, అది భావి తరాల భవిష్యత్తును తీర్చిదిద్దే విద్యా కేంద్రం. గత 25 సంవత్సరాలుగా జూబిలీ మెమోరియల్ స్కూల్ ప్రయాణం సవాళ్లతో నిండినప్పటికీ అంకితభావం, దృఢ నిశ్చయంతో అభివృద్ధి దిశగా ముందుకు సాగుతుంది. కొద్ది మంది విద్యార్థులతో ప్రారంభమైన జూబిలీ స్కూల్ క్రమశిక్షణ, అంకితభావం, వజ్ర సంకల్పం, డిసిప్లిన్, డెడికేషన్ అండ్ డిటర్మినేషన్ అనే మహత్తర నినాదంతో తన ప్రస్థానాన్ని మొదలుపెట్టింది. ఈ ప్రయాణం అధికారికంగా 2000 సంవత్సరంలో జూన్ 13వ తేదీన ప్రారంభమైంది. అప్పట్లో కేవలం 26 మంది విద్యార్థులు, 3 బోధనా సిబ్బంది, 3 బోధనేతర సిబ్బందితో కిండర్ గార్టెన్ మొదటి తరగతుల బోధన ప్రారంభమైంది. ఇది సంస్థ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిన ఘట్టం. ఈ దశలో స్థాపక కరస్పాండెంట్ రెవరెండ్ ఫాదర్ మరియరత్నం, ప్రథమ ప్రిన్సిపల్ రెవరెండ్ సిస్టర్ టీనా సంస్థకు బలమైన స్తంభాలుగా నిలిచి ఆవిర్భావ దశలో అచంచలమైన నాయకత్వాన్ని అందించారు. ఎంతో కాలంగా ఆశించిన కళ 2013 జూన్ 4వ తేదీన సాకారమైంది. అప్పటి ఆర్చ్ బిషప్ మహాఘనత వహించిన డాక్టర్ మల్లవరపు ప్రకాష్ గారు మొదటి భవనాన్ని ఆశీర్వదించి ప్రారంభించడం ద్వారా సంస్థ అభివృద్ధిలో ఓ కీలక అధ్యాయాన్ని లిఖించారు. అనంతరం 2015 జూలై 4వ తేదీన వారే కొత్త భవనాన్ని ఆశీర్వదించి ప్రారంభించడం ద్వారా మౌలిక వసతుల విస్తరణకు మరొక గొప్ప మైలురాయిని నెలకొల్పారు. సిస్టర్స్, ఉపాధ్యాయులు చూపిన అపారమైన ప్రేమ, శ్రద్ధ, అంకితభావం వలన తల్లిదండ్రులు ఈ విద్యా సంస్థపై అపారమైన విశ్వాసం ఉంచారు. తమ పిల్లల వ్యక్తిత్వ వికాసం, భవిష్యత్తు, జీవన మార్గ నిర్మాణ బాధ్యతను నమ్మకంతో ఈ సంస్థకు అప్పగించారు. నేడు జూబిలీ స్కూల్ ఆధునిక వసతులతో సమృద్ధిగా, చక్కగా అమర్చిన అనేక తరగతి గదులతో విద్యార్థులకు అనుకూలమైన విద్యా వాతావరణాన్ని అందిస్తోంది. ఈ విద్యా సంస్థకు 2004 జూన్ 6వ తేదీన 1 నుండి 7 తరగతుల వరకు అధికారిక ప్రభుత్వ గుర్తింపు లభించింది. తదనంతరం 2013 ఏప్రిల్ 30వ తేదీన SSC విధానంలో 10వ తరగతి వరకు పర్మనెంట్ అఫిలియేషన్ లభించడం ద్వారా విద్యా ప్రమాణాలకు మరింత నిబద్ధత చేకూరింది. విద్యా ప్రగతి.
ప్రతి విద్యా సంవత్సరం జూన్ నెల 12 లేదా 13వ తేదీన సర్వశక్తిమంతుడైన దేవుని దివ్యాశీస్సులతో నూతన విద్యా సంవత్సరం ఘనంగా ఆరంభమవుతుంది. ప్రతిరోజు ఉత్సాహభరితమైన అసెంబ్లీతో ప్రారంభమవుతుంది. ఈ సందర్భంలో కరస్పాండెంట్ లేదా హెడ్ మిస్ట్రెస్ విద్యార్థులు మరియు సిబ్బందిని హృదయపూర్వకంగా ఆహ్వానించి జీవనోన్నతికి దారితీసే ప్రేరణాత్మక సందేశాన్ని అందిస్తూ వారిని ఉత్తేజపరుస్తారు. 2014 సంవత్సరంలో జూబిలీ స్కూల్ మొదటి 10వ తరగతి బ్యాచ్ 100% ఉత్తీర్ణతతో అద్భుత ఫలితాలను సాధించింది. ఆ బ్యాచ్లో షేక్ నజీమా, వి దివ్య 9.5 గ్రేడ్ పాయింట్స్తో అత్యున్నత స్థానంలో నిలిచారు. అలాగే 2017-18 విద్యా సంవత్సరంలో మా పాఠశాలకు చెందిన ఎం బాబీ, కె షర్మిల, డి జయప్రకాష్ ఎస్ఎస్సి పబ్లిక్ పరీక్షల్లో సంపూర్ణంగా 10/10 గ్రేడ్ పాయింట్స్ సాధించి గౌరవ ముఖ్యమంత్రి వర్యుల చేతుల మీదుగా ప్రతిభా అవార్డులు స్వీకరించడానికి అర్హత సాధించారు. ఇప్పటి వరకు ఉత్తీర్ణులైన 10వ తరగతి బ్యాచ్ సత్ఫలితాలు మా విద్యా సంస్థలో నాటుకుపోయిన విద్యా విలువల దృఢత్వాన్ని, శ్రేష్టతను ఘనంగా ప్రతిబింబిస్తున్నాయి. పిల్లల మనస్సు నేర్చుకునే సామర్థ్యానికి సహజంగా సిద్ధంగా ఉన్నప్పటికీ నేర్చుకునే ప్రక్రియను సమర్థవంతంగా మలచడానికి చిన్న వయసులోనే మెదడులోని నాడీ వలయాలను బలపరిచే అనుభవాలు అవసరం. అందుకే మెదడుకు క్రమబద్ధమైన శిక్షణ అత్యంత కీలకమైన అంశంగా మారుతుంది. అబాకస్ అనేది ప్రాచీన కాలం నుండి ప్రాచుర్యంలో ఉన్న విధానం. ఇది మెదడు వికాసానికి అత్యుత్తమ వ్యాయామాలలో ఒకటిగా శాస్త్రీయంగా కూడా గుర్తింపబడింది. మనసుకు నిరంతర వ్యాయామం లభించినప్పుడు విద్యార్థుల మానసిక శక్తులు విశేషంగా వికసిస్తాయి. ఈ ఆలోచనతో జూబిలీ స్కూల్లో 1 నుండి 5 తరగతుల వరకు అబాకస్ విద్యను వినోదాత్మక విద్యా విధానంగా, రిక్రియేషనల్ లెర్నింగ్ గా ప్రవేశపెట్టాం. 2024-25 విద్యా సంవత్సరంలో మా పాఠశాలకు చెందిన 4 విద్యార్థులు అబాకస్ జోనల్ స్థాయి పోటీల్లో పాల్గొని 2 ప్రథమ బహుమతులు, 1 ద్వితీయ బహుమతిని సాధించడం గర్వకారణం. అంతేగాక విశ్వం ఎడ్యుటెక్ 2025 ఫిబ్రవరి 9వ తేదీన నిర్వహించిన రాష్ట్ర స్థాయి పోటీల్లో వి విహాన్ రిత్విక్ రైజింగ్ స్టార్స్ ట్రోఫీని కైవసం చేసుకున్నాడు. అబాకస్ రంగంలో మా విద్యార్థులు సాధించిన ఈ విశేష విజయాలు జూబిలీ స్కూల్ ప్రతిభా సంపన్నతకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఇక మా ఐఐటి కోచింగ్ కార్యక్రమం విషయానికొస్తే ఇది మా విద్యా దృక్పథంలోని మరో ముఖ్యమైన మైలురాయి. ఈ కార్యక్రమంలో మౌలిక సిద్ధాంతాలతో పాటు ఆధునిక సమస్య పరిష్కార నైపుణ్యాలను సమన్వయపరిచిన సమగ్ర పాఠ్యక్రమం అందించబడుతుంది. దీని ద్వారా విద్యార్థులు ఐఐటి వంటి అత్యున్నత లక్ష్యాలను సాధించడానికి బలమైన విద్యా పునాదిని నిర్మించుకోగలుగుతున్నారు. ఆ విద్యార్థులు విద్యారంగంలోనే కాకుండా రాష్ట్ర స్థాయి సైన్స్, గణిత ఒలింపియాడ్ పోటీల్లో కూడా తమ ప్రతిభను ప్రతిభావంతంగా చాటుకోవడం మా సంస్థకు అపార గర్వకారణం. విద్యార్థుల్లో సమర్థవంతమైన వాక్చాతుర్యాన్ని పెంపొందించాలనే లక్ష్యంతో మా పాఠశాల బెంగళూరులోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ లాంగ్వేజ్ మేనేజ్మెంట్ ILM ఈ సంస్థతో భాగస్వామ్యం ఏర్పరచుకుంది. వీరి సహకారంతో విద్యార్థుల ఆంగ్ల భాషా ప్రావీణ్యాన్ని మెరుగుపరచడంలో గణనీయమైన పురోగతిని సాధించాం. వివిధ ఇంటరాక్టివ్ వర్క్షాప్స్, సంభాషణ అభ్యాస కార్యక్రమాలు, అనుభూతి ఆధారిత కార్యక్రమాల ద్వారా విద్యార్థులు ఆంగ్ల భాషపై గట్టి పట్టు సాధించడమే గాక ధారాళంగా మాట్లాడగలుగుతున్నారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులు పొందుతున్న లాభాలు ఎన్నెన్నో. మౌలిక సదుపాయాలు. జూబిలీ స్కూల్ మౌలిక సదుపాయాల గురించి ప్రస్తావించడం మాకెంతో ఆనందకరం. మా విద్యా సంస్థ ప్రీ ప్రైమరీ, ప్రైమరీ, హై స్కూల్ స్థాయిలలో సమగ్రంగా అభివృద్ధి చెందిన ఆధునిక వసతులతో ముస్తాబైన విద్యా కేంద్రంగా నిలుస్తోంది. దూరదృష్టి కలిగిన విద్యా సంస్థగా కాలానుగుణమైన విద్యా అవసరాలను దృష్టిలో ఉంచుకొని డిజిటల్ తరగతులను సక్రమంగా ఏర్పాటు చేయడమే కాకుండా 24 కంప్యూటర్లతో కూడిన విశాలమైన కంప్యూటర్ ల్యాబ్, అనుభవజ్ఞులైన అంకితభావం కలిగిన కంప్యూటర్ బోధనా సిబ్బందిని కలిగి ఉన్నాం.
సహజ సౌందర్యంతో నిండిన ప్రశాంతమైన వాతావరణం మా పాఠశాలకు మరో ప్రత్యేక ఆకర్షణ. అంతేకాకుండా విస్తీర్ణమైన ఆట స్థలం విద్యార్థులకు తమ అంతర్లీన ప్రతిభను ప్రదర్శించేందుకు, దేహ దారుఢ్యానికి విశాల వేదికగా నిలుస్తోంది. ఈ కారణాల వల్ల విద్యార్థుల్లో తాము ఇంటి నుండి దూరంగా ఉన్నామనే భావనే ఉండదు. ఆనందంగా, భద్రతతో కూడిన వాతావరణంలో వారు జూబిలీ స్కూల్ని తమ రెండో ఇల్లుగా భావించి విద్యను అభ్యసిస్తూ ముందుకు సాగుతున్నారు. ప్రత్యేక దస్తూరి శిక్షణ కార్యక్రమాలు, హ్యాండ్ రైటింగ్ కోచింగ్. చేతి రాత మన తలరాతనే మారుస్తుంది. ఈ సత్యాన్ని గుర్తించి జేఎంఎస్ యాజమాన్యం చక్కని దస్తూరి కోసం సంవత్సరం పొడుగునా ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేసింది. కనువిందు చేసే వేడుకలు. విద్యా సంవత్సరం పొడుగునా మా ప్రతిష్టాత్మక విద్యా సంస్థలో నిర్వహించబడే వేడుకలు జూబిలీ స్కూల్కి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసి ఆరోగ్యకరమైన అభిరుచులను పెంపొందించడంతో పాటు భవిష్యత్తుకు ఉపయుక్తమైన నైపుణ్యాలు, వృత్తి మార్గాలకు దారితీసే ఉద్దేశంతో గానం, నృత్యం, చిత్రలేఖనం, వ్యాసరచన, వక్తృత్వం, స్పెల్ బీ, క్విజ్ ఇలా వివిధ పోటీలను క్రమబద్ధంగా నిర్వహించడం జరుగుతుంది. స్వాతంత్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు విద్యార్థులను సిద్ధం చేయడం మా పాఠశాల ప్రత్యేకత. ఈ సందర్భంగా విద్యార్థులను నీలం, ఆకుపచ్చ, ఎరుపు, పసుపు అనే 4 హౌసులుగా విభజించి క్రమశిక్షణతో కూడిన భాగస్వామ్యాన్ని పెంపొందిస్తాం. ఈ వేడుకల రూపకల్పన విద్యార్థుల్లో సహజబద్ధత భావనను బలపరచడం, సాంస్కృతిక అవగాహనను విస్తరించడం, జీవితాంతం గుర్తుండే అనుభూతులను అందించడం అనే లక్ష్యాలతో జరుగుతుంది. వార్షిక క్రీడోత్సవం, వార్షికోత్సవం, ఉపాధ్యాయుల దినోత్సవం, బాలల దినోత్సవం, విజ్ఞాన మేళా వంటి కార్యక్రమాలు జూబిలీ స్కూల్ వైభవాన్ని ఘనంగా ప్రతిబింబిస్తాయి. అదేవిధంగా క్రిస్మస్, సంక్రాంతి, దీపావళి, నూతన సంవత్సరం వంటి ఇతర వేడుకలు విద్యార్థులకు వివిధ సంస్కృతులు, సంప్రదాయాలను పంచుకునే, అవగాహన చేసుకునే సువర్ణావకాశాలుగా నిలుస్తున్నాయి. క్రీడలు, ఆటలు, వినోదాత్మక కార్యక్రమాల ద్వారా విద్యార్థుల సృజనాత్మకత వికసిస్తుంది. ఈ దృష్టితో పోటీ భావనను పెంపొందించడమే కాకుండా దాగి ఉన్న ప్రతిభను వెలికి తీయడానికి క్రీడలకు, ఆటలకు జూబిలీ స్కూల్ విశేష ప్రాధాన్యతనిస్తుంది. వివిధ రకాల అథ్లెటిక్స్ పోటీలు, అలాగే వాలీబాల్, త్రోబాల్, క్రికెట్, ఖోఖో, చెస్ వంటి ఆటలకు ప్రత్యేకంగా ప్రోత్సాహం అందించబడుతుంది. ఈ క్రీడా కార్యక్రమాల ఫలితంగా జూబిలీ మెమోరియల్ స్కూల్ విద్యార్థులు అన్ని రంగాల్లోనూ ఇతరుల కంటే ఏమాత్రం తీసిపోని స్థాయిలో ప్రతిభను ప్రదర్శిస్తున్నారు. క్రీడలు విద్యార్థులకు శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసాన్ని అందిస్తూ ఒత్తిడి లేని స్వేచ్ఛాయుతమైన జీవన దృక్పథాన్ని అలవర్చే కొత్త ప్రపంచానికి ద్వారాలు తెరుస్తున్నాయి. సమగ్ర వ్యక్తిత్వ వికాసం, యోగా, కౌన్సిలింగ్. మా పాఠశాల విద్యార్థుల సమగ్ర వ్యక్తిత్వ వికాసానికి అత్యున్నత ప్రాధాన్యతనిస్తుంది. శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించేందుకు నియమిత యోగా తరగతులను ప్రవేశపెట్టాం. ఈ యోగా సెషన్లు విద్యార్థుల శారీరక సౌలభ్యం, శరీర దృఢత్వాన్ని మెరుగుపరచడమే కాకుండా ఒత్తిళ్లు తగ్గించి ఏకాగ్రతను పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక సంక్షేమాన్ని కూడా సమానంగా దృష్టిలో ఉంచుకుంటూ మా కౌన్సిలింగ్ విభాగము విద్యార్థుల మానసిక ఆరోగ్యానికి బలమైన ఆధారంగా నిలుస్తోంది. అర్హత కలిగిన, శిక్షణ పొందిన కౌన్సిలర్ ద్వారా వ్యక్తిగతంగాను, సామూహికంగాను నిర్వహించబడే సమావేశాల్లో విద్యా ఒత్తిళ్లు, వ్యక్తిగత సవాళ్లు, భావోద్వేగ సమతుల్యత వంటి అంశాలను సమర్థవంతంగా పరిష్కరించేందుకు మార్గనిర్దేశనం చేయబడుతోంది. ఈ విధంగా జూబిలీ స్కూల్ విద్యార్థులు ఆరోగ్యవంతమైన శరీరం, సమతుల్యమైన మనస్సు, దృఢమైన వ్యక్తిత్వంతో జీవిత సవాళ్లను ఎదుర్కొనేలా తీర్చిదిద్దబడుతున్నారు. ప్రత్యేక గమనిక: యోగా, కౌన్సిలింగ్, అబాకస్, ఐఐటి, ఐఎల్ఎం, ప్రత్యేక దస్తూరి శిక్షణ కార్యక్రమాలు, హ్యాండ్ రైటింగ్ కోచింగ్ వంటి కోర్సులు
ఎలాంటి అదనపు ఫీజులు వసూలు చేయకుండా విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పాఠశాల యాజమాన్యం ఉచితంగా అందిస్తున్న సేవలు. ఇది గమనార్హం. మా సిబ్బంది సమగ్ర పాత్ర. మా పాఠశాల సాధించిన విజయాలకు మూలాధారం మా సిబ్బంది అందిస్తున్న అంకిత భావం, నిరంతర కృషి. నాణ్యమైన విద్యను అందించడంలో, విద్యార్థుల్లో జిజ్ఞాసను రేకెత్తించడంలో, విద్యా ప్రావీణ్యాన్ని పెంపొందించడంలో మా బోధనా సిబ్బంది కీలక పాత్ర పోషిస్తున్నారు. వారి వినూత్న బోధనా పద్ధతులు, అచంచల నిబద్ధత విద్యార్థులను ఉన్నత స్థాయికి చేరుకునేలా శక్తివంతం చేస్తున్నాయి. జూబిలీ మెమోరియల్ స్కూల్లో విద్యార్థుల నైతిక మేధో రూపాంతరంలో నిమగ్నమైన సమర్థవంతమైన, ప్రశంసనీయమైన, శ్రమశీలమైన, సంరక్షణాభిమానంతో కూడిన శిక్షణ పొందిన బోధనా సిబ్బంది ఉండడం మా పాఠశాలకు గర్వకారణం. మా ఉపాధ్యాయులు పాఠశాల ప్రాంగణంలో అడుగుపెట్టిన క్షణం నుండి విద్యార్థుల జ్ఞాన తృష్ణను తీర్చేందుకు నిర్విరామంగా శ్రమిస్తారు. అదేవిధంగా మా బోధనేతర సిబ్బంది కూడా పాఠశాల నిర్వహణలో విద్యా వాతావరణ సుస్థిరతను నిలబెడుతూ ముఖ్యమైన పాత్ర పోషిస్తూ సంస్థ విజయానికి వెన్నుదన్నుగా నిలుస్తారు. పునశ్చరణ దిశానిర్దేశ కార్యక్రమాలు కాలానుగుణంగా మారుతున్న విద్యా ధోరణులకు అనుగుణంగా ముందుకు సాగేందుకు మా సిబ్బందికి పునశ్చరణ నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు క్రమం తప్పకుండా ఏర్పాటు చేస్తున్నాం. ఈ కార్యక్రమాలు బోధనా అభ్యాస ప్రక్రియలో తాజా మార్పులు, ఆధునిక బోధనా వ్యూహాలు, నూతన విద్యా సాంకేతికతపై సిబ్బందికి అవగాహన కలిగించేలా రూపకల్పన చేయబడుతున్నాయి. సురక్షిత రవాణా సదుపాయం. మా విద్యార్థులకు నమ్మకమైన, సురక్షితమైన రవాణా సదుపాయాన్ని అందించగలుగుతున్నందుకు ఎంతో సంతోషిస్తున్నాం. విద్యార్థులు ఇంటి నుండి బడికి, బడి నుండి ఇంటికి క్షేమంగా చేరుకునేలా పాఠశాల యాజమాన్యం అన్ని జాగ్రత్తలను తీసుకుంటుంది. విజ్ఞాన యాత్రలు, విహార యాత్రలు. జూబిలీ స్కూల్లో విద్య తరగతి గదులకే పరిమితం కాదనే దృఢ విశ్వాసంతో విద్యార్థులకు విస్తృత అనుభవాత్మక అధ్యయన అవకాశాలు కల్పించబడుతున్నాయి. ఈ దృష్టితో ప్రతి విద్యా సంవత్సరం తరగతి వారీగా విద్యార్థుల అభిరుచులను ఆధారంగా చేసుకుని పిక్నిక్స్, విహార, విజ్ఞాన యాత్రలు క్రమబద్ధంగా నిర్వహించబడుతున్నాయి. వీటి ద్వారా విద్యార్థుల్లో ప్రేమ, స్నేహం, సంరక్షణ, పంచుకోవడం, ఐక్యత, కలుపుగోలుతనం వంటి మానవీయ విలువలు సహజంగా వికసిస్తాయి. తోటి విద్యార్థులతో కలిసి అనుభవాలను పంచుకోవడం ద్వారా సామాజిక భావనలు బలపడుతూ విద్యార్థుల వ్యక్తిత్వ వికాసానికి ఇవి మేలైన వేదికలుగా నిలుస్తున్నాయి. సంవత్సరపు స్వర్ణ బాలిక సహస్ర దీపిక, ద గోల్డెన్ గర్ల్ ఆఫ్ ది ఇయర్ సహస్ర దీపిక. ఓ కళ సాకారం అవ్వాలంటే అది ఆలోచనగా మారి కార్యరూపం దాల్చాలి. అందరిలా కాకుండా వైవిధ్యంగా ఆలోచించి శ్రమించే వారికే విజయం వరిస్తుంది. జూబిలీ స్కూల్లో అటువంటి అసాధారణ ప్రతిభ కలిగిన విద్యార్థిని 6వ తరగతి చదువుతున్న సహస్ర దీపిక. ఈ విద్యా సంస్థకే గర్వకారణమైన ఈ సంవత్సర స్వర్ణ బాలిక. ఓ ప్రక్క విద్యాభ్యాసంలో రాణిస్తూనే స్కేటింగ్ అనే ప్రత్యేక క్రీడలో అపూర్వమైన నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ సహస్ర దీపిక తన ప్రత్యేకతను చాటుకుంటోంది. చిన్న వయసులోనే తాను చేరాలనుకున్న గమ్యం స్పష్టంగా తెలిసినప్పుడు ఆ దారిని కనుగొనడం సాధ్యమే అనే దృఢ సంకల్పాన్ని తన మనస్సులో స్థిరపరుచుకుంది. పొద్దు పొడిచిన దగ్గర నుండి పొద్దు వాలేంత వరకు సాగిన ఈ చిన్నారి నిరంతర శ్రమ మా పాఠశాలకు అపారమైన కీర్తి ప్రతిష్టలను అందించింది. సహస్ర దీపిక సాధించిన కొన్ని విజయాలను ఇప్పుడు చూద్దాం. She secured a bronze medal in the 7 to 9 age category at 2022 tournament organized by the Elite Gymnastics and Rhythmic Sports Association. She secured a gold medal in the 7 to 9 age category at 2022 tournament organized by River Rink Roller Skating Academy.
She also secured silver, bronze and silver medals in the 7 to 9 age category at 2023 organized by EGRSA. She secured a gold medal in the 7 to 9 age category at a 2023 tournament organized by Triple R Skating Academy. She also won a gold medal in the 9 to 11 category 2024 at Decathlon. She won a gold medal in the 9 to 11 category in the tournament organized by Triple RSA twice in the same year. She set a world record listed in the 2025 Book of World Records USA. She set a world record listed in the year 2025 Book of World Records UN. She also set a world record listed in the 2025 Genius Indian Book of World Records. ఇన్ని విజయాలు సాధించిన చిన్నారి సహస్రదీపికను ఆశీర్వదిస్తూ మనమందరము మన కరతాళ ధ్వనులతో అభినందిద్దామా? ప్రోత్సహించిన తల్లిదండ్రులకు, శిక్షణనిచ్చిన కోచ్కి మా ప్రత్యేక అభినందనలు. జేఎంఎస్ తారా, మా చెస్ విజేత మాస్టర్ కె ప్రణీత్. మా పాఠశాల తరపున 4వ తరగతి విద్యార్థి మాస్టర్ కె ప్రణీత్ను జూబ్లీ మెమోరియల్ స్కూల్ చెస్ ఛాంపియన్గా గౌరవించడం మాకు అపారమైన ఆనందాన్ని కలిగిస్తోంది. చెస్ రంగంలో అతను కనబరిచిన అంకితభావం, సాధించిన విశేష విజయాలు మా విద్యా సంస్థకు గర్వకారణంగా నిలవడమే కాకుండా తోటి విద్యార్థుల్లో కూడా ఈ మేధో క్రీడ పట్ల మరింత ఆసక్తిని నింపాయి. ఈ చిన్నారి నిరంతర శ్రమ, అపార సహనం, అద్వితీయ ప్రదర్శనకు మా హృదయపూర్వక అభినందనలు. భవిష్యత్తులో ఈ చిన్నారి ఇంకా ఉన్నత శిఖరాలను అధిరోహిస్తాడనే అపారమైన విశ్వాసం మాకుంది. ముఖ్యంగా ఒలింపిక్స్ స్థాయికి చేరుకోవాలనే అతని మహత్తర కల ప్రతి ఒక్కరిని ప్రేరేపించే లక్ష్యంగా నిలుస్తోంది. ఈ విద్యార్థి సాధించిన విజయాలను ఇప్పుడు చూద్దాం. Praneeth won a medal at the academy level in the internal chess tournament organized by Confusion Academy for the year 2024. He secured a trophy and the third prize at the academy level in the internal chess tournament category B organized by Confusion Academy for the year 2024. He won a medal at academy level in the internal chess tournament organized by Confusion Academy for the year 2024. He won a trophy and the second place at the academy level in the internal chess tournament organized by DG Chess Academy for the year 2024. He also won a medal and the third place at the academy level in the internal chess tournament organized by DG Chess Academy for the year 2025. He bagged a medal standing second at the school district level in the scholarship program in sports by Delhi Public School Scholarship. He won the second prize at the academy level in the Mega Summer Internal Chess Tournament organized in May 2025. ఇన్ని విజయాలు సాధించిన మాస్టర్ కె ప్రణీత్ని ఆశీర్వదిస్తూ మన కరతాళ ధ్వనులతో అభినందిద్దామా? ఈ చిన్నారిని ప్రోత్సహించిన తన తల్లిదండ్రులకు, శిక్షణనిచ్చిన కోచ్కి మా ప్రత్యేక అభినందనలు. మాస్టర్ ప్రణీత్కి, సహస్రదీపికకు తర్ఫీదు నిమిత్తము జూబిలీ పాఠశాల కొంతమేరకు ఆర్థిక సహాయం కూడా అందిస్తోంది. ఈ సుదీర్ఘ పాఠశాల నివేదికను ముగిద్దాం. జేఎంఎస్ ఒక చిన్న మొక్కగా మొలకెత్తి నేడు ఘనంగా నిలిచిన మహావృక్షంగా ఎదిగింది. యాజమాన్యం తోటమాలిలా, తల్లిదండ్రులు కొమ్మల్లా, విద్యార్థులు ఆకుల్లా, తల్లిదండ్రుల సహకారం కాండంలా నిలిచి ఈ వృక్ష వికాసానికి బలాన్నిచ్చిందనడం అక్షర సత్యం. నేడు జేఎంఎస్ ఈ స్థాయికి చేరుకోవడానికి గత 25 సంవత్సరాలుగా నిరంతరము సేవలందించిన సంస్థ, బోధనేతర సిబ్బందికి మా నిండు కృతజ్ఞతలు. గత పావు శతాబ్ది కాలంలో మా పాఠశాల ఆరంభం నుండి సమగ్ర వికాసాన్ని సాధించిన సంస్థగా ఎదిగింది. ఈ స్మరణీయ మైలురాయిని సంబరంగా జరుపుకుంటూ విండి జూబిలీ వేడుకలకు తెరదించుతున్న సందర్భంగా మధుర జ్ఞాపకాలను స్మరించడమే కాకుండా నూతన ఉత్సాహం, దృఢ సంకల్పంతో భవిష్యత్తును ఎదుర్కొనేందుకు ముందుకు సాగుదాం.
ఈ అపూర్వ ప్రయాణంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. జూబిలీ మెమోరియల్ స్కూల్ కుటుంబముగా ప్రేమమయుడైన తండ్రి, కుమార, పవిత్రాత్మ దేవునికి మా హృదయాంజలి. అమ్మ మరియ నడిపింపుకు నిండు కృతజ్ఞతలు. అలాగే విశాఖపట్నం ఆర్చ్ డయాసిస్ పరిధిలోని మా పాఠశాల సహా అనేక ఆర్సిఎం పాఠశాలల జనరల్ మేనేజర్ అయిన మా ప్రియ ఆర్చ్ బిషప్ రైట్ రెవరెండ్ డాక్టర్ ఉడుమల బాలగారికి మా భక్తిపూర్వక గౌరవాన్ని సమర్పిస్తున్నాం. వారి అపారమైన ప్రేమ, నిరంతర ప్రార్థనలు, ప్రోత్సాహం, మార్గదర్శకత్వం, ఆశీర్వాదాల వల్లనే నేడు ఈ గౌరవప్రదమైన స్థాయికి చేరుకున్నాం. స్థానిక సమాజానికి సేవ చేయడం ద్వారా, ముఖ్యంగా విద్య అనే శక్తివంతమైన మాధ్యమం ద్వారా దేశ సేవ చెయ్యాలన్నది వారి మహోన్నత కల. మా పాఠశాలను మరింత ఉన్నత సేవా శిఖరాలకు చేర్చాలన్నది వారి స్వప్నం. జేఎంఎస్ కుటుంబంగా వారి సహృదయానికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. పూజ్య తండ్రి గారా, మీ ప్రేమ ప్రార్థనలతో మమ్మల్ని ఎల్లప్పుడూ ఆశీర్వదించమని మా హృదయపూర్వక మనవి. గ్రీకు తత్వవేత్త సోక్రటీస్ చెప్పిన హితోక్తితో నేను ఈ నివేదికను ముగిస్తాను. పిల్లలే పాఠశాలలను నిర్మిస్తారు, పాఠశాలలే దేశాలను నిర్మిస్తాయి. ఒక పాఠశాల తన ఉపాధ్యాయులంత గొప్పది, ఒక దేశం తన పాఠశాలంత గొప్పది. మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇట్లు భవదీయుడు ఫాదర్ బి మనోజ్ కుమార్, కరస్పాండెంట్, సిస్టర్ జైస్ మరియా FCC ప్రిన్సిపల్, జేఎంఎస్ పాఠశాల యాజమాన్యం, కొంతమూరు, తూర్పుగోదావరి జిల్లా, విశాఖ అగ్రపీఠం.